ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము తీతుకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాము. కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక. కృప, కనికరము, సమాధానము మీకు కలుగుతుందని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. కృప చేత మనం రక్షింపబడ్డాం. దేవుని మీద నమ్మకం కలిగిన వానిని కృప ఆవరించి ఉంటుంది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు యుగ యుగాలు దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటారు. ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో వారు సమాధానమును పొందుకుంటారు. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనలో దేవుని మీద విశ్వాసం అనేది ఉండాలి. ఆయన కృప లేనిదే మనం జీవించలేం. ఆయన కృప చేత మనం రక్షింపబడ్డాం. ఈ లోక జీవితంలో సమృద్ధైన మేలులతో, సంతోషముతో, ఆనందముతో మనం జీవించాలంటే దేవుని యొక్క కనికరం మనకు కావాలి. ఈ లోకంలో శాంతితో మనం జీవించాలంటే మనలో దేవుడు అనుగ్రహించే ఆ సమాధానం అనేది మనలో ఉండాలి. కృప, కనికరము, సమాధానం ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఆ కృప, ఆ కనికరము, ఆ సమాధానం మనం పొందుకోవాలంటే దేవుని పట్ల నమ్మకం అనేది కలిగిన వారముగా ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగిన వారముగా మనం ఉండాలి. ఆయనకి ఇష్టమైన జీవితముగా మనకి జీవితం ఉండాలి. అప్పుడే కృపను, కనికరమును, సమాధానం పొందుకుంటాం. కనుక దేవుని యందు నమ్మకం కలిగిన వారుగా, నమ్మకమైన వారుగా ఉంటూ, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ, ఆయనకి ఇష్టలుగా ఉంటూ కృప, కనికరమును, సమాధానమును పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కృపయు కనికరమును సమాధానమును దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ కృపను బట్టి, నీ దయని బట్టి దేవా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. కృప, కనికరమును, సమాధానమును మా జీవితాల్లో కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేసావు. నువ్వు నమ్మదగిన దేవుడవు. ఆ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరూ పొందుకుని నీ కృపను, నీ కనికరమును, నీ సమాధానం పొందుకుని శ్రేష్టమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి జీవితంలో ఉన్న సమస్యల నుండి విడుదల కలుగు చేయండి. నీ కృప, నీ కనికరాన్ని, నీ సమాధానం కలుగు చేసి సంతోషభరితమైన జీవితం జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి
దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.